నమస్కారం. ఈటీవీ లైఫ్ మానస కార్యక్రమానికి స్వాగతం. నేను మీ రవికిరణ్, సైకాలజిస్ట్, మోటివేషనల్ స్పీకర్ అండ్ కోచ్. ఈరోజు కార్యక్రమంలో భాగంగా ఇతరులను ఒప్పించడం ఎలా అనే అంశంపై మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇతరులను ఒప్పించడం ఎలా అంటే ఇతరులని కన్విన్స్ చేయడం ఎలా? అసలు ఎవరినైనా ఎందుకు ఒప్పించాలి, ఎలా ఒప్పించాలి, ఏ విధంగా ఒప్పించాలి, ఈ అంశాలు మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకు ఒప్పించాలి, ఎవరినైనా ఎందుకు ఒప్పించాలి? మానవుడు సంఘజీవి అంటారు, అంటే మేనేజ్ ఎ సోషల్ యానిమల్. అలాగే మేధావులు, పెద్దలు అందరూ చెప్పేది ఏంటంటే ఎవరైనా దూరంగా వేగంగా ప్రయాణం చేయాలి అంటే ఒంటరిగా వెళ్ళాలి. అదే దూరంగా ప్రయాణం చేయాలి అంటే 10 మందిని కలుపుకుంటూ నలుగురితో కలిసి ప్రయాణం చేయాలని పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. ఎందుకంటే మనం అనుకున్నట్టుగా మానవుడు ఒక సంఘజీవి కాబట్టి 10 మందిని కలుపుకుంటూ నలుగురితో రిలేషన్స్ మెయింటైన్ చేసుకుంటూ, అంటే అది మన ఇంటి చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు, సంఘంలో వేరే వేరే వ్యక్తులు కావచ్చు, మనం వర్క్ చేసే ఆఫీస్ కావచ్చు, అదే ఇంట్లో మిగిలిన వాళ్ళతో కావచ్చు, మనం సత్సంబంధాలు మెయింటైన్ చేసుకుంటూ వెళ్తేనే ఆ రిలేషన్స్ అనేవి ఒక లాంగ్ అసోసియేషన్ ఉండి ఆ మనిషి ప్రశాంతంగా జీవనం గడపడానికి అవకాశం ఉంటుంది. సో ఎవరైతే సత్సంబంధాలు మెయింటైన్ చేసుకుంటారో వాళ్ళు ప్రశాంతమైన జీవితం గడపడానికి అవకాశం ఉంటుంది. సో ఈ ప్రక్రియలో భాగంగా మనం ఈ మానవ సత్సంబంధాలు మెయింటైన్ చేసే ప్రక్రియలో భాగంగా ఎదుటి వారిని మనం ఒప్పించగల శక్తి సామర్థ్యాలు ఉన్నవాళ్ళు మాత్రమే గెలుపు పదంలోకి దూసుకు వెళ్ళడానికి 100% అవకాశం ఉంటుంది. అయితే ఈ కన్విన్సింగ్ అనేది ఎలా చేయాలి, ఎందుకు చేయాలనేది మనం మాట్లాడుకుందాం. ఏ విధంగా చేయాలనేది ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ కన్విన్సింగ్ అనేది మనం చాలామందిలో చూస్తూ ఉంటాం. వీడు ఎవరినైనా బుట్టలో పడేస్తాడరా, అరే వీడు భలే మాట్లాడతాడరా అని అనుకుంటాం. అది యాక్చువల్లీ అది చాలా పెద్ద ఆర్ట్ ఏం కాదు, చాలా సింపుల్ టెక్నిక్స్. ఒక 2-3 స్టెప్స్ ఒక స్ట్రాటజికల్గా మనం ఆ స్టెప్స్ని మనం అవలంబించగలిగితే, దాన్ని మనం అనుసరణలో పెట్టగలిగితే ఎదుటి వారిని ఎలాంటి వాళ్ళనైనా సరే, కొత్త వాళ్ళైనా, పాత వాళ్ళైనా, తెలిసిన వాళ్ళైనా, తెలియని వాళ్ళనైనా కూడా మనం పూర్తిగా కన్విన్స్ చేయడానికి, వాళ్ళ మనసుని దోచుకోవడానికి, మనల్ని వారు ఇష్టపడే విధంగా మనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, సపోజ్ మనం రోడ్డు మీద వెళ్తూ ఎక్కడైనా ఒక అడ్రస్ కనుక్కుందామని అనుకుంటాం. మనం అలా వెళ్తూ ఉన్నాము, ఒక 4-5 అక్కడ నిలబడి ఉన్నారు. వాళ్ళల్లో అడ్రస్ కావాలి అంటే ఆ నలుగురిలో ఎవరైతే ఒక స్మైలింగ్ ఫేస్ ఉండి ఒక ప్లీజింగ్ పర్సనాలిటీ ఉన్న వాళ్ళని మనం అడ్రస్ అడుగుతామా, లేదంటే ముఖం ఇలా పెట్టుకున్న వాళ్ళని అడుగుతామా? న్యాచురల్గానే ఎవరైతే ఒక ప్లీజింగ్ పర్సనాలిటీ ఉండి ఒక స్మూత్గా, అంటే ఒక స్మైలింగ్ ఫేస్ ఉన్న వాళ్ళతో మనం వెంటనే మాట్లాడడానికి మనం ఇంట్రెస్ట్ చూపిస్తాము. అదేవిధంగా అలాంటి వాళ్ళతోనే మనం సంబంధాలు కొనసాగించే ప్రయత్నం చేస్తూ ఉంటాం. సో మనం ఈ ఆర్ట్ ఆఫ్ కన్విన్సింగ్లో ఎవరినైనా కన్విన్స్ చేయాలి అంటే దాంట్లో మనం అవలంబించవలసిన ముఖ్యమైన 2 స్టెప్స్కి ముందుగా బేసికల్గా ఎవరితోనే ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలనేది సింపుల్గా ఒకసారి చూద్దాం. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు మనం ఇప్పుడు అనుకున్నట్టుగా స్మైలింగ్ ఫేస్, మరీ అంత నవ్వినట్టుగా కాకపోయినా జస్ట్ సుమారుగా ఒక స్మైలింగ్ ఫేస్ అనేది ఉంటే, ఒక చిరు మందహాసం అనేది ఉంటే ఎవరైనా సరే మనతో మాట్లాడడానికి ఇష్టపడతారు. అలాగే ఎదుటి వారితో మాట్లాడుతున్నప్పుడు మనం ఎక్కువ మాట్లాడడం కాకుండా ఎక్కువ వినడానికి మనం ఇంపార్టెన్స్ ఇస్తే ఆటోమేటిక్గా ఎదుటి వాళ్ళు మనతో మాట్లాడడానికి, లేదంటే మనతో ఒక రిలేషన్ అనేది మెయింటైన్ చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. చూడండి, ఎవరికైనా మన పేరు అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. మనం అలా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు మన పేరుతో ఏదైనా హోటల్ కనపడింది అనుకోండి, మనకు తెలియకుండానే అటువైపు మనం చూస్తాం. అలాగే కొన్ని చోట్ల ఎక్కడైనా మీరు రెస్టారెంట్స్లో గమనించండి, ఎక్కడైతే అద్దం ఉంటుందో, మీరు ఎప్పుడైనా రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఒకసారి చూడండి, చాలా సీట్లు ఉంటాయి. అలాగే అద్దం కూడా ఒక సీట్ దగ్గర ఉంటుంది. ఎక్కువగా అద్దం ఉన్న సీట్ దగ్గర వెంటనే ఆక్యుపై అవుతుంది. ఎందుకంటే ఎవరైనా సరే ఒక రెస్టారెంట్కి వెళ్ళంగానే అక్కడ ఏదైనా అద్దం కనపడితే వెళ్ళి తనను తాను చూసుకునే విధంగా కూర్చోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఎందుకంటే ఎవరికి వాళ్ళకి వాళ్ళంటే ఇష్టం.
సో ఇది చాలా ముఖ్యమైన పాయింట్ అనమాట మనం ఈ కన్విన్సింగ్లో. అలాగే వాళ్ళ పేరు అంటే ఇష్టం. మనం ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ పేరుని తిరిగి తిరిగి సంబోధిస్తే వాళ్ళకి వినడానికి చాలా బాగుంటుంది. మనం జనరల్గానే మాట్లాడుతూ ఉంటాము. అలాగే ఈ మాటల మధ్యలో తిరిగి తిరిగి వాళ్ళ పేరుని, సపోజ్ రాము అనే పేరుంది, ఆ పేరుని మాట్లాడుతూ మధ్యలో ఆ రాము రాము అనే పదం అలా మనం చెప్తూ ఉంటే తనకి వినేవాళ్ళకి వినసొంపుగా ఉంటుందన్నమాట. సో వాళ్ళు మనతో ఎక్కువ కనెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు వీలైనంత వరకు నో చెప్పడం అనేది అవాయిడ్ చేయాలి. మనం మాట్లాడుతున్న సందర్భంలో కొన్ని విషయాలు తను తప్పుగా కూడా చెప్తూ ఉండొచ్చు. తను తప్పు చెప్తున్నాడు అనే విషయం కూడా మనకి తెలిసిన తర్వాత కూడా వెంటనే నువ్వు రాంగ్ చెప్పావు అని అంటే వెంటనే ఆ పర్సన్ డిస్కనెక్ట్ అయిపోతాడు. అందు గురించి ఒకవేళ తను తప్పు చెప్పినా దానిని మనం సమర్థించాలనే విషయం కాదు, కానీ తను చెప్పింది తప్పు అని కాకుండా డైరెక్ట్గా నువ్వు చెప్పింది తప్పు కూడా అయ్యుండొచ్చేమో అని మన భావ ప్రకటన చేయొచ్చు. లేదంటే ఇది ఇంకొకసారి రిఫర్ చేసుకుంటే బాగుంటుందేమో కదా అన్నాం అనుకోండి, తను తప్పు చెప్పాడని మనం డైరెక్ట్గా చెప్పట్లేదు, ఎట్ ద సేమ్ టైం తనకి ఒక కాషన్ అనేది ఇస్తున్నాము. మన బాధ్యతగా తనకి నో చెప్పట్లేదు, కానీ అక్కడ పర్పస్ అనేది సాల్వ్ అవుతుంది. సో ఇక్కడ మనం మాట్లాడుకునేది ఒకసారి తిరిగి చూద్దాము. ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు ఈ స్మైలింగ్ ఫేస్ అనేది వీలైనంత వరకు మెయింటైన్ చేసే ప్రయత్నం చేయాలి. తర్వాత మన కాంటాక్ట్ అనేది మనం మాట్లాడుతున్న దాంతో నిజాయితీ మెయింటైన్ చేస్తూ వాళ్ళకి నో అనేది చెప్పకుండా చాలా స్మూత్గా, ఏ విధమైన ఆర్గ్యుమెంట్స్ లేకుండా, ఒకవేళ ఎక్కడైనా ఏదైనా డిస్కషన్స్లో కానీ అది ఒకవేళ ఆర్గ్యుమెంట్కి దారితీసే పరిస్థితులు ఏమన్నా కనపడితే దాన్ని ఒక కాన్వర్సేషన్ లాగా, అంటే జనరల్గా మాట్లాడుకునే విధంలాగా మాట్లాడుకుని ఏదైనా విషయాలున్నా సెటిల్ చేసుకోవాలి, కానీ వీలైనంత వరకు ఆర్గ్యుమెంట్కి దిగకూడదు. తర్వాత మనం వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ పేరు తిరిగి తిరిగి మనం వీలైనన్ని ఎక్కువసార్లు వాడుతుంటే వినడానికి వినేవాళ్ళకు కూడా చాలా బాగా అనిపిస్తుంది అన్నమాట. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఒక వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు అక్కడ లేని మూడో వ్యక్తి గురించి చెడుగా కానీ, లేదంటే అబ్యూజింగ్గా కానీ, లేదంటే ఏదైనా కామెంట్స్ కానీ, అంటే వెటకారం అంటారు కదా, అలాంటివి కానీ ఎప్పుడు పొరపాటును కూడా చేయకూడదు. కారణం ఏంటంటే, ఒకవేళ మనం ఆ విధమైన థర్డ్ పర్సన్, అంటే అక్కడ లేని వ్యక్తి గురించి మనం ఎప్పుడైతే మాట్లాడామో మన ఎదురుకుండా ఉన్న వ్యక్తి కూడా నవ్వడానికి అవకాశం ఉంది, తను కూడా ఒక సెటైర్ వేయడానికి అవకాశం ఉంది. కానీ తను మనసులో ఏమనుకుంటాడంటే, ఈ వ్యక్తి ఆ మూడో వ్యక్తి లేనప్పుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు కదా, అయితే రేపన్న రోజు నేను లేనప్పుడు వేరే వాళ్ళ దగ్గర కూడా నా గురించి ఈ విధంగానే మాట్లాడతాడు కదా అనే అవకాశం ఉంటుంది అని తను మనసులో అనుకుని, రేపన్న రోజు ఎప్పుడైనా మీకు ఏదైనా కమ్యూనికేట్ చేయాలంటే 1కి 4 సార్లు ఆలోచించుకుని దీనికి ఈ విషయం చెప్పాలా లేదా అని బేరీజ్ వేసుకుని మిమ్మల్ని కొంచెం దూరంగా కూడా పెట్టడానికి అవకాశం ఉంటుంది. సో అందువల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అక్కడ లేని మూడో వ్యక్తి గురించి మనం ఎప్పుడు కూడా ఏ విధమైన వెటకారాలు కానీ, లేదంటే బ్యాకప్లో మూడో వ్యక్తి గురించి చెడుగా మాట్లాడుకోవడం ఏ విధంగానూ మంచిది కాదు. మనం ఎదుటి వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు ఏదో ఫోన్ చూసుకుంటూ ఇట్లాగా చెప్పరా అన్నాం అనుకోండి, ఆటోమేటిక్గా వాళ్ళకి మనం ఏదో వింటున్నట్టుగా ఉన్నాం, కానీ తనకి అనిపిస్తుంది నేను చెప్పిన దాని మీద ఎక్కువ తను కాన్సన్ట్రేట్ చేయట్లేదేమో, నేను చెప్తున్నాను వింటున్నాడా లేదా, ఇతనికి చెప్పడం వల్ల ఉపయోగం ఉందా లేదా అని తను ఆ కమ్యూనికేషన్ నుంచి డీవియేట్ అవ్వడానికి, డిస్కనెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో వీలైనంత వరకు ఈ విధంగా, అంటే ఫోన్ చూస్తూ మాట్లాడడం, లేదంటే అటు ఇటు చూస్తూ మాట్లాడడం అవాయిడ్ చేస్తూ వీలైనంత వరకు ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయండి. అంటే సూటిగా కళ్ళల్లోకి చూసి ఇలా మరీ ఇలాగ సిఐడిలాగా చూడమని దాని అర్థం కాదు. బట్ వీలైనంత వరకు ఐ కాంటాక్ట్, అంటే తన కళ్ళల్లోకి చూసి మాట్లాడితే ఎదుటి వ్యక్తి కూడా ఎస్ తిను నా మాట వింటున్నాడు అనే ఒక కాన్ఫిడెన్స్ అనేది కనిపిస్తుంది. అది మీరు ప్రాక్టికల్గా కూడా చూడొచ్చు. ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు మీరు జనరల్గా మాట్లాడినప్పుడు జనరల్గా అబ్జర్వ్ చేయండి. ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే మీరు కళ్ళల్లోకి సూటుగా చూసి మాట్లాడితే ఆ వ్యక్తి యొక్క ఫీలింగ్స్ కూడా మనకు బాగా తెలుస్తాయి. సో దట్ మనం జెన్యూన్గా, అంటే ఇదేదో టెక్నిక్స్ 1 by 1 ఆర్టిఫిషియల్గా మనం ఇంప్లిమెంట్ చేస్తే అదేదో పైగా ఉంటుంది, కానీ దీన్ని నిజంగా మన రెగ్యులర్ కాన్వర్సేషన్స్లో నిజంగా మనం ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు ఇవన్నీ ఇంప్లిమెంట్ చేసి చూస్తే ఆ వ్యక్తికి మనం చాలా దగ్గర అవుతాము. అలాగే మనం మంచి ఆరోగ్యకరమైన సత్సంబంధాలు పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఆ ఐ కాంటాక్ట్ అనేది మెయింటైన్ చేస్తూ ఉండాలి. కొంతమందికి కళ్ళల్లో సూటిగా చూడాలంటే కొంచెం ఇబ్బందికరంగా అనిపిస్తుంది. ముఖ్యంగా ఆడవాళ్ళు మగవాళ్ళతో కానీ, మగవాళ్ళు ఆడవాళ్ళతో మాట్లాడినప్పుడు మనం సూటిగా చూసినప్పుడు వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. మరి ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయడం ఎట్లా? ఇక్కడ చిన్న టెక్నిక్.
ఎప్పుడైతే మనం ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయాలనుకుంటున్నామో వాళ్ళ కళ్ళల్లో సూటిగా కాకుండా వాళ్ళ నుదుటి వైపు చూడొచ్చు. నుదుటి వైపు చూస్తే మీరు ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేస్తున్నట్టు అవతల వ్యక్తికి అనిపిస్తూ ఉంటుంది. అయితే మీరు వాళ్ళ కళ్ళల్లోకి చూడట్లేదు. సో మీకు అన్‌కంఫర్టబుల్‌గా ఉండదు. అక్కడ కూడా పర్పస్ సాల్వ్ అయింది. చాలా చిన్న చిన్న టెక్నిక్స్ అండి. ఇవి మెయింటైన్ చేస్తూ మనం ఏమనుకున్నాము, ఈ సబ్జెక్ట్ టాపిక్ మనం మాట్లాడుకుంటుంది ఏంటి, ఇతరులని ఒప్పించడం ఎలా. ఇంకా యాక్చువల్గా మనం సబ్జెక్ట్ టాపిక్లోకి రాలేదండి. మనం మాట్లాడేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మాత్రం మాట్లాడుకుంటున్నాం. సో ఇప్పుడు అసలు సబ్జెక్ట్ మన టెక్నిక్లోకి వద్దాం. ఎవరినైనా ఏ విధంగా కన్విన్స్ చేయాలి. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఎవరినైనా మనం కన్విన్స్ చేయడానికి అంటే చాలామంది ఏమనుకుంటామంటే మన దగ్గర మంచి సబ్జెక్ట్ ఉంది, మంచి కంటెంట్ ఉంది, దీనిని నేను ఉన్నది ఉన్నట్టు సూటిగా కుండ బద్దలు కొట్టినట్టు అంటారు కదా, కుండ బద్దలు కొట్టినట్టు మనం కమ్యూనికేషన్ చేస్తే వెంటనే ఎదుటి వాళ్ళు కన్విన్స్ అవుతారంటే చాలా వరకు కన్విన్స్ అవ్వడానికి అవకాశాలు తక్కువ ఉంటాయి. ఎందుకంటే మనం ఉన్నది ఉన్నట్టు చెప్తే మీరు అనుకున్నది వాళ్ళకి ప్రజెంట్ చేస్తున్నాం, కానీ వాళ్ళు ఏ విధంగా అనుకుంటారనేది మనకు తెలియదు. చాలా చాలా చోట్ల ఇక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ అంటే ఇదేనండి. మనం కమ్యూనికేట్ చేస్తాము, మనం సరైన విధంగానే చేస్తున్నామని మనం అనుకుంటాం, కానీ అవతల వాళ్ళు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటున్నారనేది తెలియకపోతే అక్కడ ఆ కమ్యూనికేషన్ అనేది ఫెయిల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మరి ఇక్కడ ఏం చేయాలి? ఎవరినైనా కన్విన్స్ చేయాలంటే డైరెక్ట్గా విషయం చెప్తే కన్విన్స్ అవ్వరు. దీంట్లోనే ఇక్కడే చిన్న కిటుకు అనమాట. వెరీ సింపుల్ టెక్నిక్స్, రెండు టెక్నిక్స్ అండి. ఎవరితో అయితే మనం కన్విన్స్ చేద్దాం అనుకుంటున్నాం, అంటే కన్విన్స్ అంటే అల్టిమేట్గా మనం వాళ్ళతో డీల్ చేయాలి. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, ఎవరితో అయితే మనం డీల్ చేయాలో డీలింగ్ అనేది కాసేపు పక్కన పెడదాం. ఫస్ట్ వాళ్ళు ఏం చెప్తున్నారో ఫీల్ అవ్వడం మొదలుపెట్టాం. ఎప్పుడైతే మనం వాళ్ళు మాట్లాడింది కరెక్ట్గా ఫీల్ అవ్వడం మొదలుపెట్టామో అప్పుడు వాళ్ళని డీల్ చేయడం చాలా ఈజీ అయిపోతుంది. మరి ఎలా ఫీల్ అవుతాము? వాళ్ళు చెప్పింది పూర్తిగా మనకు అర్థం చేసుకోగలిగితేనే. అంటే కీప్ యువర్ లెగ్స్ ఇన్ దేర్ షూస్ అంటూ ఉంటారు. అంటే అక్కడ అతను బూటు కరుస్తుంటే అతనికి మాత్రమే తెలుస్తుంది, చూసేవాడికి తెలియదు. బయట నుంచి పాలిష్గా చాలా నున్నగా కనిపిస్తుంటుంది. సో అతను ఏ విధమైన బాధ వ్యక్తపరుస్తున్నాడు అనేది మనం అతను చెప్పింది పూర్తిగా వింటే మనకు అర్థమవుతుంది. ఈ వినే ప్రక్రియలో మనం ఇంతకు ముందు మాట్లాడుకున్న స్టెప్స్, తను మాట్లాడింది చాలా కూలంకుశంగా వింటూ ఉండాలి, ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయాలి, మధ్య మధ్యలో తన పేరుని సంబోధించాలి. అలాగే ఈ మధ్య కాన్వర్సేషన్లో ఎక్కడా కూడా వెగటుగా వేరే వాళ్ళ గురించి టాపిక్స్ వచ్చినప్పుడు దాన్ని వీలైనంత వరకు అవాయిడ్ చేస్తూ ఒక ఆరోగ్యకరమైన ఆ యొక్క సంభాషణని కొనసాగిస్తూ ఉంటే తను ఎగ్జాక్ట్గా ఏం ఫీల్ అవుతున్నాడు అనే విషయం మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అప్పుడు మీరు తనని ఏ విధంగా డీల్ చేయాలనేది తెలుస్తుంది. ఇక్కడ చూడండి, ఎవరినైనా కన్విన్స్ చేయాలంటే మనం అనుకున్నాము డీల్ చేయడానికి ముందు వాళ్ళన్నది ఫీల్ అవ్వాలనేది అర్థం చేసుకున్నాం. అయితే ఎవరైతే ఒక వ్యక్తికి కనెక్ట్ అవుతారో వాళ్ళు వెంటనే కన్విన్స్ అవుతారు. ఇక్కడ చిన్న ఉదాహరణ చూద్దాం మనం. ఒక ఆఫీసులో సపోజ్ XY అని ఇద్దరు ఎంప్లాయీస్ ఉన్నారండి. X అనే ఎంప్లాయీ ఒక గ్రాడ్యుయేట్, సుమారుగా సాధారణమైన చదువుకున్నాడు, పెద్ద పనితనం కూడా లేదు, పొద్దున్నే వస్తాడు, సాయంత్రం 6 గంటలకల్లా బ్యాగ్ సర్చ్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోతాడు. అలాగే Y అనే ఇంకో పర్సన్ ఉన్నాడు, తను చూడడానికి అందంగా ఉంటాడు, మంచి క్వాలిఫికేషన్ ఉన్న అతను. మొదటి X అనే వ్యక్తి తను డిగ్రీ కంప్లీట్ చేసే ఈ Y అనే వ్యక్తి పోస్ట్ గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేశాడు. అలాగే కొన్ని టెక్నికల్ స్కిల్స్ కూడా ఉన్నాయి. ఇతను ఆఫీసులో కూడా చాలా ఎక్కువ సమయం గడుపుతూ ఉంటాడు. 6 గంటలకు ఆఫీస్ అయితే ఎన్నో సందర్భాల్లో 8-9 గంటలు కూడా పనిచేస్తుంటాడు. మంచి కమ్యూనికేషన్ మెయింటైన్ చేస్తున్నారని తను అనుకుంటూ ఉంటాడు. కానీ ఇక్కడ ఈ XYలలో వీళ్ళిద్దరూ ఒక మేనేజర్కి రిపోర్ట్ చేస్తూ ఉంటారు. ఈ మేనేజరు ముందు మనం చెప్పుకున్న ఈ X అనే పర్సన్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటాడు. ఈ Y అనే పర్సన్ చాలాసార్లు అవుతూ ఉంటాడు, ఎన్నోసార్లు ఆలోచిస్తూ చాలా మదన పడిపోతూ ఉంటాడు. నేను ఈ X కంటే ఎక్కువ చదువుకున్నాను, ఎక్కువసేపు పనిచేస్తూ ఉంటాను, నాకు చాలా టెక్నికల్ స్కిల్స్ ఉన్నాయి, అయినా సరే ఈ బాస్ నా మేనేజర్ ఎందుకు నన్ను పట్టించుకోడు, తను పెద్ద వర్కర్ కూడా కాదు, సాయంత్రం 6 గంటలకల్లా వెళ్ళిపోతాడు, తనతోనే ఎక్కువ మెయింటైన్ చేస్తూ ఉంటాడు రిలేషన్స్, తన్నే నమ్ముతుంటాడు, నన్ను ఎందుకు నమ్ముడు అంటే మనం అనుకున్నట్టుగా ఆ X అనే వ్యక్తికి ఈ మేనేజర్ కనెక్ట్ అయ్యాడు. ఇక్కడ చూసారా, ఎవరైతే కనెక్ట్ అయ్యారో ఆ వ్యక్తి కన్విన్స్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఆ మేనేజర్ ఇతనితో ఈ X అనే వ్యక్తితో కన్విన్స్ అయ్యారన్నమాట. ఎందుకు కన్విన్స్ అయ్యారంటే కనెక్ట్ అయ్యారు.
ఇక్కడ మనం చూడవలసిన విషయం ఏంటంటే ఏ విధంగా కనెక్ట్ అవ్వాలి, ఏ విధంగా కనెక్ట్ అవ్వాలి. మనం ఏదో ర్యాపో మెయింటైన్ చేస్తున్నట్టు మళ్ళీ ఆర్టిఫిషియల్గా మెయింటైన్ చేస్తే అది వర్కౌట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. దానికి కూడా చాలా సిస్టమేటిక్ ప్రొసీజర్ ఉందండి. మనమే ఒకసారి జనరల్ కామన్ సెన్స్ అండి. ఎవరైనా దేని గురించి అయినా ఎందుకు కనెక్ట్ అవుతారు, ఎందుకు కనెక్ట్ అవ్వాలి? సింపుల్ కదా. ఇప్పుడు ఎవరో వ్యక్తి తన బాధలు చెప్పుకుంటున్నాడు అనుకోండి, ఇతను కనెక్ట్ అవుతాడా? మనం ఎప్పుడూ కూడా ఎదుటి వాళ్ళు చెప్పింది పూర్తిగా వింటేనే వాళ్ళు కనెక్ట్ అవుతారు. సో ఎప్పుడైతే మనం ఎదుటి వాళ్ళతో కనెక్ట్ అవ్వాలి అనుకుంటున్నామో ఇక్కడ ముఖ్యంగా మనం చిన్న టెక్నిక్ ఒకటి ఫాలో అయ్యి దాన్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. నైస్ టెక్నిక్ అండి. నైస్, NICE. ఇక్కడ ఎవరితో అయితే మనం కనెక్ట్ అవ్వాలనుకుంటున్నామో, అంటే ఎవరినైతే కన్విన్స్ చేయాలో వాళ్ళతో మనం కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సో ఎవరితో అయితే కనెక్ట్ అవుతున్నామో వాళ్ళతో నైస్ అంటే నీడ్, ఇంట్రెస్ట్, కన్సర్న్ అండ్ ఎక్స్పెక్టేషన్. నీడ్ అంటే ఎవరి నీడ్? ఎదుటి వ్యక్తి యొక్క నీడ్. మనం మాట్లాడుతున్నప్పుడు మన నీడ్స్ చెప్తే ఎదుటి వాళ్ళు పెద్ద పాజిటివ్గా రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం లేదు, అంతే కదండి. ఎదుటి వ్యక్తి యొక్క నీడ్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తే వాళ్ళు బాగా కనెక్ట్ అవుతారు మనకి. సో ఎదుటి వాళ్ళ యొక్క నీడ్ ఏంటి, కన్సర్న్స్ ఏంటి, వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి, అలాగే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి. ఇప్పుడు ఇంతకుముందు మనం తెలుసుకునే ఎగ్జాంపుల్లో, మనం మాట్లాడుకునే ఎగ్జాంపుల్లో ఈ XY అనే వాళ్ళల్లో ఈ X అనే పర్సన్నే అక్కడున్న మేనేజర్ ఎక్కువగా లైక్ చేస్తూ ఉన్నాడు. కారణం ఏంటంటే ఆ X అనే పర్సన్ చూడడానికి సాయంత్రం 6 గంటలకు బాక్స్ సర్దుకుని వెళ్ళిపోతున్నాడు. కానీ తను అక్కడ ఉన్నంత కాలం అక్కడ తను ఆఫీస్లో స్పెండ్ చేసినంత టైం కూడా తన మేనేజర్ యొక్క నీడ్ని తను చూస్తున్నాడు. తను ఎప్పుడైనా మాట్లాడినా ఆ ఆఫీస్లో బిజినెస్ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి. ఇప్పుడు తను ఒక అధికారికి రిపోర్ట్ చేస్తున్నప్పటికీ ఆ అధికారికి కూడా చాలా గోల్స్ ఉంటాయి, అతనికి అతని టార్గెట్స్ ఉంటాయి, అతనికి అతని టైం లైన్స్ అనేవి ఉంటాయి. అతని పై అధికారులు చెప్పినట్టుగా అతను అనుసరించుకోవాల్సి వస్తుంది. అతనికి ఉండే ప్రాబ్లమ్స్ అతనికి ఉంటాయి. అతని దగ్గరికి వెళ్ళి మన గురించి చెప్పడం మొదలుపెట్టామనుకోండి, ఎందుకు పట్టించుకోవాలి? సో మనం వాళ్ళతో అంటే మనం ఇక్కడ చిన్న ఆఫీస్ ఎగ్జాంపుల్ మాత్రమే తీసుకున్నాం. ఇది చాలా చోట్ల ఇది అన్వయించుకోవచ్చు అనమాట. ఎక్కడికైనా వెళ్ళి మన నీడ్, మన ఇంట్రెస్ట్, మన కన్సర్న్, మన ఎక్స్పెక్టేషన్స్ చెప్పామనుకోండి, ఎదుటి వాళ్ళు ఎందుకు వినాలి? అవసరం లేదు కదా. అదే వాళ్ళ నీడ్ ఏంటి, వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి, వాళ్ళ కన్సర్న్ ఏంటి, వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏంటి అనేది చూసుకుని దాని ప్రకారం మనం అట్లీస్ట్ వాళ్ళకి ఎక్కడైనా చిన్న సలహా, దానికి సంబంధించి ఒక చిన్న మాట అయినా సరే మనం మాట్లాడినప్పుడు వాళ్ళు ఎదుటి వాళ్ళు ఆటోమేటిక్గా మనకి కనెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఆ మేనేజర్ యొక్క నీడ్ ఏంటి, ఇంట్రెస్ట్ ఏంటి, కన్సర్న్ ఏంటి, ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, ఎప్పుడు తను మాట్లాడినా వీటిని అడ్రస్ చేస్తూ అతను ఎవ్రీ కాన్వర్సేషన్ కూడా ఆ బిజినెస్ డెవలప్మెంట్ కోసం ఉంటుండేది. అందు గురించి అతను అక్కడ కనెక్ట్ అయ్యాడు. అందు గురించే ఆ X అనే పర్సన్కి ఆ మేనేజర్ అంత వాల్యూ ఇస్తూ ఉన్నారన్నమాట. సో దాన్నే సాఫ్ట్ స్కిల్స్ అంటారు. ఈ మధ్యకాలంలో బాగా ప్రాచుర్యం పొందిన పదం ఇది. అంటే కమ్యూనికేషన్ ఇంపార్టెంటే, ఆ కమ్యూనికేషన్లో కూడా మనం ఎంత సాఫ్ట్గా డీల్ చేస్తామనే విధానం మీద మన యొక్క ఆ స్కిల్స్ పాలిషింగ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఎవరైతే కనెక్ట్ అయ్యారో వాళ్ళకి మనం ఇంత కన్వే చేస్తే ఇంత కన్విన్స్ అవుతారు. అంటే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, కనెక్ట్ అయ్యారు. ఎవరైతే కనెక్ట్ అయ్యారో వాళ్ళకి మనం ఇంత కన్వే చేసినా వాళ్ళు ఇంత కన్విన్స్ అవుతారు. సపోజ్ కనెక్ట్ అవ్వలేదు, డిస్కనెక్ట్ అయి ఉన్నారు, వాళ్ళకి మీరు ఇంత కన్వే చేసినా ఇంత కూడా కన్విన్స్ అవ్వరు. అంతే కదండి. సో కన్విన్స్ చేయాలంటే ఫస్ట్ చేయవలసింది కన్విన్స్ చేయడానికి డైరెక్ట్గా ప్రయత్నం చేయకూడదు, ముందు కనెక్ట్ అవ్వాలి. కనెక్ట్ అవ్వాలి అంటే వాళ్ళతో మనం మాట్లాడాల్సిన విధానం గురించి తెలుసుకున్నాం. సింపుల్ టెక్నిక్స్ ఒకసారి బ్రీఫ్గా చూద్దాం. మాట్లాడేటప్పుడు వాళ్ళతో నవ్వుతూ మాట్లాడాలి. ఇక్కడ నవ్వు అనే చోట చిన్న విషయం అండి, దాన్ని ఎంత సున్నితంగా వాడాలో అంతవరకునే వాడాలి. అక్కడ ఏదో జరగరాని కార్యక్రమం ఏదన్నా, అంటే అనుకోని సంఘటన ఏదైనా జరిగినప్పుడు అక్కడికి వెళ్ళి మనం నవ్వామనుకోండి, అది వేరే విపరీతమైన అర్థాలకి దారి తీస్తుంది. చాలా చిన్న చిన్న పాయింట్స్ చూడండి, ఇవి మనకి తెలియనివేం కాదు, ఇవన్నీ మనకి తెలిసినవే. ప్రాబబ్లీ
ఈ ఈ కార్యక్రమం చూస్తున్న అందరికీ కూడా ఈ విషయాలు తెలిసినవే ఉంటాయి. ఎదుటి వాళ్ళతో నవ్వుతూ మాట్లాడితే మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదా, నోరు మంచిదైతే ఊరు మంచిది. అంటే ఏంటి? నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అంటే మంచిగా మాట్లాడండి అని. ఈ విషయం మనకు తెలియదా? తెలుసు, మనకు చిన్నప్పటి నుంచి పెద్దవాళ్ళు చెప్తూ ఉన్నారు, మనకు అందరికీ తెలుసు. అయితే ఇక్కడ నేను చెప్పాలనుకున్న ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ఇవన్నీ మనం ఎప్పుడైతే కాన్షియస్గా చేస్తామో, స్టెప్ బై స్టెప్ ఇది అమలు చేసి చూడండి, మంచి ఆటలాగా ఉంటుంది ఇది. మనం మనుషులు ఎదుటి వ్యక్తిని ఆకట్టుకోవడం అనేది అదేదో బ్రహ్మ విద్యలాగా చాలా 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 దానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. దీన్ని కనుక మనం కాన్షియస్గా కరెక్ట్గా ఎదుటి వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ జెంటల్గా కరెక్ట్గా మనం దీన్ని ఇంప్లిమెంట్ చేసుకుని చేస్తే మంచి ఆటలాగా ఉంటుంది. మనల్ని చాలామంది ఇష్టపడతారు, మన సంబంధాలు కూడా మెరుగుపడతాయి అన్నమాట. సో ఎవరితో అయినా మాట్లాడుతున్నప్పుడు స్మైల్ ఇవ్వాలి, సింపుల్ స్మైల్. వాళ్ళతో ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయాలి. అలాగే వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు మనము ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయాలి. అలాగే వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ పేరుని మనం తరచూ వాడుతూ ఉండాలి. అలాగే ముఖ్యమైన పాయింట్ ఇంకొకటి ఏమనుకున్నాము, మూడో వ్యక్తి, అక్కడ లేని వ్యక్తి గురించి ఎప్పుడు కూడా అక్కడ అపహాస్యం చేయడం కానీ లేదంటే వ్యంగ్యంగా మాట్లాడడం కానీ చేయకూడదు. కారణం కూడా మనం చెప్పుకున్నాం. ఎప్పుడైతే మనం వ్యంగ్యంగా మాట్లాడతామో ఇతని గురించి కూడా వేరే చోట ఆ విధంగా మాట్లాడతారేమో అని ఇతను సైకలాజికల్గా రిజిస్టర్ అవుతాడు. నెక్స్ట్ టైం మనకి ఏదైనా విషయం చెప్పాలంటే వెనుకడుగు వేసే అవకాశం ఉంది. సో ఎవరైతే కనెక్ట్ అయ్యారో వాళ్ళకి ఇంత కన్వే చేసినా ఇంత కన్విన్స్ అవుతారు. ఈ విషయం తెలుసుకుందాం. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం మనం గమనించవలసింది ఏంటంటే, ఈ కనెక్ట్ అయ్యే క్రమంలో ఎదుటి వాళ్ళతో మనం మాట్లాడుతున్న సందర్భంలో మధ్యలో ఎక్కడైనా డిస్కషన్ వచ్చిందనుకోండి. డిస్కషన్ వచ్చినప్పుడు అంటే డిస్కషన్ అంటే పెద్ద గొడవలాగేం కాదు, బట్ చిన్న అభిప్రాయ భేదం వచ్చింది. ఈ అభిప్రాయ భేదం రాగానే వెంటనే మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఆ ఎక్స్ప్లెయిన్ అంటే మనకు అండర్స్టాండింగ్ ఏంటి, ఎదుటి వాళ్ళు ఈ పర్టికులర్ విషయానికి అగ్రీ అవ్వలేదు, సో నేను దీనికి కరెక్ట్ ఆన్సర్ ఇస్తే అతను యాక్సెప్ట్ అవుతాడని అనుకుంటాం. ఇక్కడ చాలా ముఖ్యంగా గమనించవలసిన చిన్న పాయింట్ ఏంటంటే, ఏదన్నా సరే మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ముందు దాన్ని ఎక్నాలెడ్జ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బాస్ ఉన్నారు ఒక ఆఫీసులో, అతను ఒక ఉద్యోగస్తునో ఏదో నువ్వు ఎన్నిసార్లు చెప్పినా సరే ఈ పని చేయవు, లేదంటే నువ్వు సరిగ్గా పని చేయట్లేదు అన్నారు అనుకోండి. వెంటనే మనం రియాక్ట్ అయిపోయి లేదండి అట్లా కాదండి అని చెప్పి మీరు రీజనింగ్లోకి ఎప్పుడైతే వెళ్ళారో ఆ పర్సన్ అక్కడ డిస్కనెక్ట్ అయిపోతారు. మరి ఏం చేయాలి ఇక్కడ? ఎప్పుడైతే చాలా సింపుల్ టెక్నిక్ చూడండి ఇది కూడా. ఎప్పుడైతే బాస్ ఈ పని నీవు చేయలేదు అన్నారు, అప్పుడు వెంటనే యూ హ్యావ్ టు ఎక్నాలెడ్జ్, అవును సార్ ఇది నా వల్ల అవ్వలేదు, అక్కడ ఈ ప్రాబ్లం జరిగింది అని ఎప్పుడైతే అన్నారో ఆయన టెంపర్ డౌన్ అయిపోతుంది పూర్తిగా. ఒకసారి ఎప్పుడైనా జరిగితే ట్రై చేసి చూడండి. అప్పుడు అంటే అతను ఏం చెప్పారో దానికి ఎక్నాలెడ్జ్ చేశారు, దాని తర్వాత వెంటనే ఫర్దర్ అది జరగడానికి గల కారణాలు అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అలా కాకుండా అతను చెప్పంగానే అలా కాదు సార్ ఎలాగని చెప్పి మొదలుపెట్టాం అనుకోండి, వేరే సంభాషణ ఒకటి. అంటే ఇక్కడ ఎక్కువ మంది ఉద్యోగస్తులు వీళ్ళు ఉంటారు కాబట్టి మనం ఈ ఆఫీస్కి సంబంధించిన విషయాలు అనేది ఎగ్జాంపుల్స్గా తీసుకుని మాట్లాడుకుంటాం. ఎప్పుడైనా సరే మనకి చిన్న అబ్జెక్షన్ వచ్చినప్పుడు వెంటనే మనకి దానికి రివర్స్ ఆన్సర్ ఇవ్వడం మొదలుపెట్టామంటే వెంటనే అక్కడ విషయం డిస్కనెక్ట్ అయిపోతుంది అన్నమాట. సో ఈ విషయాలను పాటిస్తూ ఒక్కసారి ప్రయత్నం చేసి చూడండి. ఎవరైనా ముభావంగా ఉన్నా, చాలా రోజుల నుంచి వీళ్ళతో మనకి రిలేషన్స్ సరిగా లేవు అని అనిపించిన అక్కడ ఈ టెక్నిక్స్ చేసే ప్రయత్నం చేయండి, ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇక్కడ చూడండి, మనం ఇళ్ళ దగ్గర మనకి వెజిటబుల్ షాప్స్ ఉంటాయి, సెలూన్ ఉంటుంది, కార్ రిపేరింగ్ షాప్స్ ఉంటాయి. మనకు తెలిసిన మెకానిక్ దగ్గరికే వెళ్తాం. ఆ మెకానిక్ షాప్కి మన ఇంటికి చాలా దూరం ఉంటుంది, కానీ మధ్యలో ఇంకొక 10-15 మంది మెకానిక్స్ ఉంటారు. వాళ్ళందరూ కూడా రిపేర్ చేయలేరు అంటే చేయగలరు, బట్ స్టిల్ మనం ఆ మెకానిక్నే నమ్ముతాం, ఆ సెలూన్కే వెళ్తాం, అతని దగ్గరికే వెళ్ళి కూరగాయలు కొంటాం. ఎందుకు అంటే ఒక సైకలాజికల్గా వాళ్ళకి మనకి బాండింగ్ అనేది, ఒక లైఫ్ టైం బాండింగ్ అనేది ఏర్పడిపోయి ఉంటుంది. మనకి తెలియకుండానే కూరగాయలు అనేసరికి ఆటోమేటిక్గా ఆ పర్టికులర్ వెజిటబుల్ షాప్కి వెళ్ళి మనం తెచ్చుకుంటాం అనమాట. అలాగే సెలూన్ అనేసరికి అక్కడికి వెళ్ళిపోతాం. సో అది ఏంటంటే వాళ్ళు ఆ వర్తకులు లేదంటే వాళ్ళు ఆ విధమైన రిలేషన్, ఆ విధంగా మనల్ని కనెక్ట్ అయ్యే ఇంపాక్ట్ అనేది మనకి కలగజేశారనమాట. అది చూడండి, ఇక్కడ చాలా సెన్సిటివ్ పాయింట్ అండి ఇది. ఈ ఒక్క మాట మాట్లాడుకుని మనం ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం.
మనం చాలామంది చేసే పెద్ద పొరపాటు ఏంటంటే కన్విన్స్ చేయడంలో, ఎదుటి వాళ్ళని ఒప్పించడంలో చేసే పొరపాటు ఏంటంటే చాలా విషయాలు ఎక్కువ డేటా చెప్తే ఎదుటి వాళ్ళు కన్విన్స్ అవుతారు అనుకుంటారు. కానీ మనం ఎంత డేటా ఇచ్చినా, ఎంత ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా అదంతా ఒక నాలెడ్జ్, అది వాళ్ళ బ్రెయిన్కి మాత్రమే వెళ్తుంది. కానీ అల్టిమేట్గా ఎదుటి వ్యక్తి డెసిషన్ తీసుకునేది మాత్రం ఆలోచించి ఫీల్ అయిన తర్వాతే డెసిషన్ తీసుకుంటారు. అంటే ఇన్ఫర్మేషన్ అంతా మీరు బ్రెయిన్కి ఇస్తున్నారు, ఇదంతా ఒక నాలెడ్జ్. అయితే వాళ్ళు నిర్ణయం తీసుకునేది మనసులోంచి నిర్ణయం తీసుకుంటారు. అంటే వాళ్ళు ఫీల్ అయితే కానీ నిర్ణయం తీసుకున్నమాట. అంటే మనం ఇవ్వాల్సిన కంటెంట్ అవసరమే. అయితే అట్ ద సేమ్ టైం మనం ఎంత కంటెంట్ ఇచ్చినా కూడా ఎదుటి వాళ్ళు ఎంత ఫీల్ అయ్యేలాగా చేస్తున్నాం అనే దాని మీదే వాళ్ళ యొక్క రిజల్ట్, వాళ్ళ యొక్క రియాక్షన్ అనేది కానీ, వాళ్ళు మనతో రిలేషన్ మెయింటైన్ చేయడం అనేది కానీ ఉంటుంది. ఇప్పుడు మాట్లాడుకున్న విషయాలు మీ లైఫ్లో కొద్దో గొప్ప ఉపయోగపడతాయని ఆశిస్తూ మీ రవికిరణ్. నమస్తే అండి.